చిన్న విషయం కాదండి ఇది, నాకైతే చిన్న విషయం కాదు. ఆంధ్ర టు నేపాల్ బార్డర్ అనేది వితౌట్ మనీ అనేది. సో నాకు మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ అయితే రాదు, హిందీ రాదు. సో చూడాలి ఏమవుతుంది. ఈ రోజు ఎలా గడుస్తుంది ఏంటో తెలీదు, ఎక్కడ ఆగలు ఇంటికో తెలియట్లేదు. చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం వెళ్తున్నామండి ఆంధ్ర టు నేపాల్ బార్డర్ వితౌట్ మనీ అని చెప్పి నేను ఒకటి స్టార్ట్ చేశాను. సో లాస్ట్ టైం నేను చేశానన్నమాట అరకు, అది అంతర్వేది టు అరకు అని వితౌట్ మనీ. అది చాలా బాగా రెస్పాండ్ వచ్చింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఆంధ్ర టు నేపాల్ అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ నేను వచ్చేసి రాజోలు ఉన్నానండి మా ఇంటి దగ్గర. సో ఇక్కడ నుండి మనకైతే లారీ లిఫ్ట్ ఏం దొరకలేదు, మాకు తెలిసిన లారీ అనమాట. ఆ లారీ అయితే దొరికింది. సో అతనికి వెళ్ళి అతను పరిచయం చేస్తారండి. ఈ లారీ అయితే మనకు కోల్కతా వరకు వెళ్తుంది. లోపలికి వెళ్ళి అన్నోళ్ళు అయితే పరిచయం చేస్తాను రండి. సో ఇదేనమాట మనం వెళ్ళబోయే లారీ. అన్న హాయ్ చెప్పన్నా. అన్న ఏం పేరన్నా? సూర్య. అన్న నీ పేరన్నా? రాకేష్. అన్న మీ పేరు? రాజు. సో అన్నోళ్ళు అనమాట, ఇద్దరు డ్రైవర్స్. అన్న మామూలుగా వస్తున్నారు కదన్నా. సో అది మనకి రాగనమాట. సో అది ఇక్కడ నుండి అయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న కోల్కతా? 1200 కిలోమీటర్లు. సో అక్కడ దాకా అయితే మనకి లిఫ్ట్ దొరికేసింది. అక్కడ నుండి వేరే ఏదో చూసుకుందాం. సో ఈ అన్నోళ్ళతో అనమాట ఇంకా నెక్స్ట్ డే ఈ రోజు వరకు, ఈ టైం వరకు. సో రేపు నైట్కి అయితే మనం కోల్కతా రీచ్ అవుతాం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే అనమాట తెల్లారింది, ఇప్పుడే లెగిసామండి. కరెక్ట్గా విజయనగరం వచ్చాం మనం. అక్కడ నుండి మనం స్టార్ట్ అయిన కాడ నుండి ఇక్కడ దాకా అయితే 300 కిలోమీటర్స్ అనమాట. సో అన్న పడుకున్నాడు, ఇప్పుడేమో అన్న డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. సో అది గుడ్ మార్నింగ్ అన్న. అది నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద స్టాప్ వచ్చేసి శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం తర్వాత పలాస. సో అక్కడ నుండి మనం స్ట్రైట్ అయితే మారిపోతాం కదన్నా. సో అదనమాట. ప్రజెంట్ అయితే మనం విజయనగరంలో నడుస్తున్నాం. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఒక స్టాచ్యూ, హనుమాన్ స్టాచ్యూ. ఇది వచ్చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐడల్ అంట అన్నోళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది శ్రీకాకుళం దాటిన తర్వాత వస్తుంది మనకి. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐడల్ అనమాట. 171 అడుగులు. చూసారా ఎలా ఉందో? భారత జాతీయ రహదారి. అది మడపాలెం అన్న, మండపం టోల్ ప్లాజా అనమాట. ఏమన్నా మడపం టోల్ ప్లాజా. ఇది వచ్చేసి మనకి 7వ టోల్ ప్లాజా అండి మనం బయలుదేరిన కాడ నుండి. సో ఎంత అన్న టోల్కి అన్న? ఎంత కట్ అవుతుంది అన్న? 300. ఓకే అన్న, అదనమాట. టోల్ ప్లాజాకి వచ్చి 300 కట్ అవుతుంది అంట. ఎందుకంటే పెద్ద వెహికల్ కదా ఇది. మన వాళ్ళు ఇక్కడ ఆపారండి కొన్ని సామాన్లు తీసుకోవడానికి, లైక్ బ్రష్లు అటువంటివి. సో అదనమాట. ఇక్కడ చూసారా మొత్తం లారీకి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంకో గ్యాస్ అవన్నీ కొంచెం అవసరమైనవి తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఇంకా ఎక్కడే దుక్కుని ఆగడం, బ్రష్ చేయడం. అది మన వాళ్ళు అయితే ఇక్కడ ఆపారండి. ఒక ఖాళీ ప్లేస్ అనమాట, ఎంటీ ప్లేస్. ఇక్కడ బ్రష్ చేయడానికి ఆపారనమాట. సో ఇక్కడైతే మనకి ఎంటీ పైప్ ఉన్నది, అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ప్లేస్ అనమాట ఇది. అక్కడ ఆపారు. సో ఇదే అనమాట బైక్. ఇది దీని మీద వచ్చాం, బైక్ అంటే నేను లారీ. సో అదనమాట. ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేయాలి. ఇప్పుడే మొత్తం బ్రష్ అయ్యి చేస్తామండి. ఫ్రెష్ అయిపోయామన్నమాట. స్నానం ఏం చేయలేదు, బ్రష్ ఒకటే. స్నానం అయితే నేను పెట్రోల్ బంక్లో స్టే చేసుకున్నప్పుడు చూడాలి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడైనా మనం ఫస్ట్ స్టేట్ అయిన ఒడిస్సాకి అయితే వచ్చేసాం అనమాట. బోర్డు మిస్ అయిపోయింది తీద్దామంటే. సో ఇదంతా ఒడిస్సా అనమాట. ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో మీరు బోర్డులు ఎక్కడ చూసుకున్నా కానీ ఒడిస్సాలో ఉంటాయి ఇంకా. సో అదనమాట. మన ఫస్ట్ స్టేట్ అయితే దాటేసాం ఈ ట్రిప్లో ఒడిస్సాకి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అన్నోళ్ళు ఫుడ్ తింటాక ఆపారండి, అదే టిఫిన్ తింటాక ఆపారు. సో ఇక్కడికి వచ్చాం అనమాట. సో తీసుకుందాం ఏదో ఒకటి. సో అన్న గారి తీసుకున్నాడు. సో మనం అయితే పూరి తీసుకున్నాం. టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తానండి. బాగుందా? చాలా బాగుందండి. బాగుంది. ఇదేంటన్నా ఇది పూరి? ఇదేంటి ఇది? చాట్, బఠానీ చాట్. సో ఇదైతే చాలా బాగుంది.
వాటితో పాటుకి మ్యాగీ కూడా తీసుకున్నామండి టిఫిన్ తినేసి. సో ఇప్పుడు మ్యాగీ అయితే ఇక్కడ పెడదాం. మనం కరెక్ట్గా వచ్చేసి ఒడిస్సాకి క్యాపిటల్ అయిన భువనేశ్వర్ దగ్గరకి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నామన్నమాట. సో ఈ పక్కన రోడ్ కనిపిస్తుంది చూసారా, ఎలా వెళ్ళిపోతే మనకు పూరి అనమాట టెంపుల్. ఇక్కడ నుండి 47 కిలోమీటర్స్ ఎంతో ఉంది. సో అది మెయిన్ హైవే నుండి ఇలా పక్కకి రాగానే ఇది పూరికి వెళ్ళే రోడ్ అనమాట, పూరి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. సో ఇది వచ్చేసి భువనేశ్వర్కి వెళ్ళక ముందర 50 కిలోమీటర్స్ ముందు తగ్గుతుంది మనకి ఈ రోడ్డు. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎలా గడుస్తుంది ఏంటో తెలియదు, ఎక్కడ ఆగలు ఇంటికి కూడా తెలియట్లేదు. చూద్దాం, చూసుకోండి అసలు లోపల ఎలా అయిపోయింది వెనకాల బయట. ఇది కూడా మన సామాగ్రి. ఒక అన్న అయితే పడుకున్నాడు అనమాట, ఒక అన్న అయితే ఫుడ్ తెత్తకి వెళ్ళాడు అనమాట. అన్న ఇచ్చుకున్నాడు అనమాట నాకు ఫుడ్. సో అది వచ్చేసాడు అన్న. అంటే ఇక్కడ ఆగి చేత కూడా లేదు టైం, వెళ్ళి తెచ్చేసాడు. ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇదన్నమాట ఫ్రైడ్ రైస్ ప్లస్ ఈ గ్రేవీస్. సో అది అన్న అయితే స్పాన్సర్ చేశాను నాకు. అన్న థ్యాంక్స్ అన్న. అది ఇప్పుడైతే తిందాం. బాగానే ఉందండి, బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. ఇది మన ఒడిస్సాలో ఫస్ట్ టైం తిన్నాను అన్నమాట నేను ఫ్రైడ్ రైస్. బాగుంటుంది. ఇప్పుడే మనం లారీలో మ్యాగీ ఉంటున్నామండి. ఇంకొన్ని స్టవ్ వెలిగించి వండుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. అది పట్టుకోవాల్సింది ఒక చేతి పట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే గొదుగులు కదా కదిలిపోతుంది అనమాట అటు ఇటు. సో అది అన్న ఇంకో డ్రైవింగ్ చేస్తున్నాడు, అన్న పడుకున్నాడు, ఇప్పుడే లేచిండు. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టిండు అన్న, నలుగురు అంట లైవ్లో. మళ్ళీ ఇలా ఉంది. సో అదనమాట, ఇలా ఉన్నది. అయ్యాక తినేయడమే. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం కరెక్ట్పూర్ దగ్గరలోకి. ఒడిశా బోర్డర్ దాటేస్తాం. మొత్తానికైతే మనం వండేసామండి. ఇంకోండి లారీ మీద 70 స్పీడ్లో వెళ్తున్నానా, అంతేనా? 70 స్పీడ్లో వండామంటే మాటలు కాదు మరి. చూసారు ఎలా కదులుతుందో. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అయిపోయిందండి, చీకటిపోతుంది. ఇంకా మనం ఈరోజు ఎన్నోళ్ళు ఎడదాకి వెళ్తే అక్కడ దాకా వెళ్ళిపోదాం. రేపు అక్కడ పడుకుని రేపు వద్దు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అదే అనమాట ఈరోజు ప్లాన్. ఇది కూడా ఇలా సెట్ చేసాం. ఉన్నట్టున్నారు మీ మాటలు చెప్పకున్నదే చూడలేదు. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం కదా. ఇప్పుడండి మనం వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయ్యాం. చూసారు కదా అక్కడ ఇంటర్ స్టేట్ అని ఉంది. సో వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు మనం ఒడిశా క్రాస్ చేసుకుంటే వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయాం. సో మొత్తం ఇది టోల్ గేట్ టోల్ గేట్ అనమాట. ఇది వెస్ట్ బెంగాల్ టోల్ గేట్. మనం ఇప్పుడే కోల్కతా సిటీలోకి వచ్చేసామండి, ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి హౌరా దగ్గరలో ఉన్నాం. దానిలో వాటర్ పడుతున్నారన్న, లైవ్ ఫిష్. ఇదిగోండి మన ఎదురు ఉన్నది కదా, ఇది వచ్చేసి లైవ్ ఫిష్ అంట. అక్కడ వాటర్ పడుతున్నారు, వాటర్ తోడుతూ ఉంటారు. మరి కిందకి వెళ్ళిపోతుంది వాటర్, పైన అలా పడతారు. మొత్తానికి వస్తేనండి కోల్కతా. ఇదే అనమాట మనం వచ్చిన లారీ. ఇక్కడ ఆపేసారు ఈ లారీ. ఇక్కడే అనమాట డెస్టినేషన్. సో దీనిలో ఫ్రాన్సెస్ ఉన్నాయి, అవి దింపుతారు. సో కనిపిస్తుంది కదా అక్కడ రోడ్డు, అది వచ్చేసి హౌరా అనమాట. అదే కోల్కతా మెయిన్. ఇది వచ్చేసి హౌరా సిటీ అనమాట, కోల్కతా రోడ్డు. సో ఆ రోడ్డు అప్పుడే వెళ్ళాలి మనం ఇప్పుడు సిలిగురి. సో టైం వచ్చేసి 10 అవుతుంది, 10:30 అలా అవుతుంది అనమాట. సో నిన్న బయలుదేరిన కంటే అసలు రెస్టే లేదు. ఇక్కడ వరకే నా జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చిన్న విషయం కాదండి ఇది, నాకైతే చిన్న విషయం కాదు. ఆంధ్ర టు నేపాల్ బార్డర్ అనేది వితౌట్ మనీ అనేది. సో నాకు మెయిన్ అంటే లాంగ్వేజ్ అయితే రాదు, హిందీ రాదు. సో చూడాలి ఏమవుతుందో. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇక్కడ నుండి వెళ్ళవలసిన టైం వచ్చింది మనకి. ఓకే బాయ్ అన్న. సో ఇలా వెళ్ళిపోతే అక్కడ పెట్రోల్ బంక్ ఉందండి. మొత్తానికి ఈ వీడియో ఎండ్ చేసే టైం వచ్చిందండి. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ అని ఉన్నది. సో అక్కడికి వచ్చారనమాట, అడిగిన వెంటనే ఇచ్చారు. అక్కడ వేసుకున్నంటే అంటే అదిగోండి. సో చాలా ఫస్ట్ టైం అనమాట. అంటే ఇక్కడ ఈ బంక్ తప్ప అన్నోళ్ళు దింపేసిన కానీ ఈ బంక్ తప్ప ఇంకా దగ్గరలో ఏం లేదు. ఇస్తారెవరని అడిగాను. నాకు వచ్చి భాషలోనే హిందీలోనే కొంచెం తొడ అని అడిగాను. అక్కడ వేసుకున్నారు. తిన్నామని అడిగారు, పైగాను తిన్నా అన్నాను. సో నేను అక్కడ తినేసాను అనమాట, సో అన్నోళ్ళ దగ్గర. సో అదండి, అక్కడైతే టెంట్ వేసాను. ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఐ హోప్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. కొంచెం తడబడుతూ వచ్చింది అనుకుంటున్నాను లాగు. ఎందుకంటే వచ్చే దారిలో అన్నీ ఒకటి ఆలోచనలో ఏంటి అని చెప్పి. బట్ వచ్చాను కదా, అంతా సెట్ అయిపోయింది. సో అదనమాట ఈ వీడియో ఇక్కడ రన్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.